ఆలోచన ఏంటంటే నిజానికి బుగ్గన రాజిరెడ్డి గారికి డోన్ కానీ ఫ్యామిలీ కానీ బెదంచెర్ల కానీ ఆర్యవైశ్య కుటుంబాలకు ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. ఇప్పుడు వాళ్ళను రాజకీయంగా ఎన్నో శతాబ్దాలుగా మంచి పేరున్నటువంటి వ్యక్తికి వీళ్ళను దూరం చేయాలనేటువంటి కారణాలతో రాజకీయ ప్రయోజనాల కోసం దురుద్దేశంతోనూ ఇలాంటివి ఆపాదించడం అనేటువంటిది కేవలం రాజకీయంగా ప్రయోజనాల కోసం వాడుకొని దురుద్దేశంతో ఆర్యవైశ్యులను మరియు ప్రజలకు మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఇది వ్యక్తిగత దాడులను ఎవరు హర్షించరు, ఎవరు సమర్థించరు. అటువంటి సంస్కృతి కానీ వైఎస్ఆర్ పార్టీలో గత 5 సంవత్సరాల నుంచి మీరు చూస్తే ఏ ఒక్క సంఘటన జరిగినటువంటి పరిస్థితులు లేదు. మీ ద్వారా ప్రజలకు మేము తెలియజేసేది ఏంటంటే మళ్ళీ చెప్తున్నాం, కేవలం వారిపైన కాదు ఇతరులపైన కానీ వ్యక్తిగత దాడులను బుగ్గన కుటుంబం ఎప్పుడు కూడా ప్రోత్సహించదు, జరగదు. ఈ వ్యక్తిగత దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు జరిగినటువంటి దాడులలో నిజాలు పోలీసు ద్వారా కూడా త్వరలోనే ఇంకేదన్నా కూడా తెలుస్తాయని చెప్పేసి కోరుతున్నాం. దయచేసి ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలిసినప్పుడు కూడా ఇప్పుడు మన డిఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరకు రిప్రజెంటేటివ్ ఇచ్చిన పోయినప్పుడు పత్రికా సోదరులు అడిగినటువంటి ప్రశ్న ఒకటైతే సమాధానం ఒకటి. ఈరోజు మరి ప్రతి ఒక్కరికి ఎవరికి జరిగినా, ఈరోజు మురారి నరసింహయ్యలకు జరిగినా, లేకుంటే బచ్చశీలాలకు జరిగినా, మాకమల కుటుంబాలు జరిగినా, ఎన్నో ప్రముఖ కుటుంబాలు ఉన్నాయి డోన్ పట్టణంలో, ఆర్యవైశ్య కుటుంబాలలో. మరి వాళ్ళకు జరిగినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు? ఎందుకు ఇది సమంజసం కాదని చెప్పేసి ఎందుకు మీరు దీన్ని పత్రికాముఖంగా కానీ లేదా దీన్ని ఏదో రకంగా ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రతి ఒక్కరి విషయంలో స్పందిస్తే కూడా మరి ఒక్కొక్కరికి న్యాయమైంది. ఎవరికి ఏం జరిగినా స్పందించాలని అన్నప్పుడు మరి అదే కుటుంబాలలో ఎన్నో ప్రముఖ కుటుంబాలు ఉన్నాయి. ఈ డోన్ టౌన్లో ఎన్నో ప్రముఖ కుటుంబాలు ఉన్నాయి అదే సామాజిక వర్గంలో. ఎవరికి జరిగినా స్పందించాల్సినటువంటి పరిస్థితి మరి ఆ రోజు ఎందుకు బాధ్యత తీసుకోలేదో మరి వారే చెప్పాలా. కాబట్టి దయచేసి ఒకటే చెప్తున్నాం, ఇది రాజకీయ కుట్ర కానీ రాజకీయ కోణంలో కానీ లేకుంటే ఉద్దేశపూర్వకంగా కానీ ఇటువంటి సంస్కృతి గత 5 సంవత్సరాల నుంచి మీరు చూస్తూ ఉన్నారు. ప్రజలంతా స్వేచ్ఛగా పరిపాలన జరిగిందో ఎక్కడ కూడా ఎటువంటి చిన్నటి జరిగిన మంత్రి గారు మేము తప్పు చేస్తే కూడా ఏ రోజు కూడా మమ్మల్ని వార్నింగ్ ఇచ్చి అంటే ఎక్కడ కూడా తప్పు మా వాళ్ళు చేసినా కూడా ఖండించినటువంటి సందర్భాలు ఉన్నాయి తప్ప వేరేటేం లేదు. ఈరోజు ఉదాహరణ తీసుకుంటే బందరాలకు సంబంధించినటువంటి ఒక పెద్ద మనిషిని సత్యనారాయణ శెట్టి అనుకుంటారు. మరి కొత్త బస్ స్టాండ్లో పోలీస్ స్టేషన్ ఎదురుగా దాడి చేసినప్పుడు మీరు ఎందుకు స్పందించలే? మురారి నరసింహయ్య ఇంట్లో ఆడవాళ్ళను మహిళలను కూడా ఇంట్లో రకరకాలుగా దుర్భాషలాడితే కూడా వీళ్ళు ఎందుకు స్పందించలే? చివరిగా ఏంటంటే మేము ఎప్పుడు కూడా వాస్తవాలు నిజాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాం, ఇది ఒక వ్యక్తికి లేదా ఒక పార్టీకి ఆపాదించడం అనేటువంటిది కానీ